పుత్తూరు పట్టణంలో షాదీ మహల్ ఓపెనింగ్కి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా అన్నకి, అలాగే మా సోదరి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియా ఖాన్ గారికి, అలాగే మా అఫీషియల్స్కి, ప్రజాప్రతినిధులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ముస్లిం పెద్దలకి, సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నిజంగా చాలా శుభదినం. ఇంతమంది ముస్లిం సోదర సోదరీమణుల చిరకాల కోరికైన షాదీ మహల్ని జగనన్న ఆశీస్సులతో, అంజద్ బాషా గారి సహాయ సహకారాలతో పూర్తి చేసుకొని ఈరోజు మీ అందరి మధ్య దాన్ని ఓపెన్ చేసుకొని ఇలా ఒక పండుగ వాతావరణంలో కార్యక్రమం జరుపుకోవటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అబ్దుల్ కలాం గారు చెప్తారు, కలలు కనండి సాకారం చేసుకోండి అని. కొంతమంది కలలు కనేసి అలా నిద్రపోతారు, కొంతమంది ఆ కలల్ని మేల్కొని నిజం చేసుకోవడానికి కృషి చేస్తారు. అలా కృషి చేసే పట్టుదల తల్లిదండ్రులు నాకు ఇచ్చారు. నా చిన్న వయసులో నుంచి కూడా ఏదైనా ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోను అని మా ఇంట్లో అంతా కూడా మొండి అమ్మాయి అంటారు, చాలా మొండిది ఈ పిల్ల అని. అందుకేనేమో నా మొదటి 2 సినిమాలు ఫ్లాప్ అయినా 3వ సినిమా నుంచి సూపర్ డూపర్ హిట్ అయి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అలాగే రాజకీయాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయినా ఎక్కడా భయపడలేదు, వెనక్కి తిరిగి వెళ్ళలేదు. పట్టుదలతో 2 సార్లు గెలిచి మళ్ళీ మంత్రి అయ్యాను. సో ఏ ఆశయంతో అయితే రాజకీయాల్లోకి వచ్చానో, ప్రజలకి సర్వీస్ చేయాలన్న మోటివ్ని ఎక్కడా వదులుకోకుండా జగనన్న సైనికురాలిగా జగనన్న చేస్తున్న ప్రతి సంక్షేమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని పేద ప్రజలకి అందించడంలో అహర్నిశలు ఇదే నియోజకవర్గంలో ఇల్లు కట్టుకొని అందుబాటులో ఉంటూ చేస్తున్నానని గర్వంగా చెప్పగలను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి లాంటి గొప్ప మనసున్న నాయకుడి నాయకత్వంలో పనిచేయటం మా అదృష్టంగా మేమంతా కూడా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయనలాగా పేద ప్రజలకి మంచి చేయాలి అన్న ఆలోచనతోనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పేద ప్రజల సమస్యల మీద పోరాడారు. పాదయాత్రలో ఆ సమస్యల్ని దూరం చేయడం కోసం తాను ఏమేం చేయబోతున్నారో ప్రజలకు చెప్పారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత తాను చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఈరోజు పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా ప్రతి సందర్భంలో కూడా నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ తమ కుటుంబ సభ్యులుగా మీ అందరినీ కూడా భావించి కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి పేదవాడు సంతోషంగా ఉండాలి అన్న ఒకే ఒక ఆలోచనతో తాను ముఖ్యమంత్రిగా సంతకం చేసిన మొదటి రోజు నుంచే ఈ రాష్ట్రంలో ఒక సంక్షేమ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడంలో జగనన్న ముందుకు నడిచారని కూడా గర్వంగా చెప్పగలను. ముఖ్యంగా మైనారిటీ సోదరుల మీద ఆయనకి ఎంత ప్రేమ ఉందో మీ అందరికీ కూడా తెలుసు. తన తండ్రిలాగే జగనన్న కూడా మైనారిటీ వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇచ్చారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి 2 అడుగులు ముందుకేస్తే జగనన్న 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు మైనారిటీ సోదరుల కోసం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమాలు ఇప్పుడే మన అంజద్ బాషా గారు చెప్పారు. ముఖ్యంగా దాంట్లో హజ్ యాత్రకు వెళ్ళే విషయంలో 80,000 రూపాయలు హజ్ యాత్ర వెళ్ళే వారికి ఇస్తున్న జగనన్న మంచి మనసును మనం అందరం కూడా అభినందించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇమాంలకు అందించే సహాయాన్ని 5,000 నుంచి 10,000కు పెంచిన ఘనత జగనన్నకే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వక్ఫ్ బోర్డ్ ముస్లిం మైనారిటీలకు సంబంధించిన స్థిర చర ఆస్తుల్ని రీసర్వే చేయించి వారి ఆస్తులు కాపాడే దిశగా చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.
అలాగే మద్రసాలో చదివే ముస్లిం పిల్లలకి ఈరోజు మధ్యాహ్న భోజనం పథకాన్ని కూడా అందుబాటులో తీసుకొచ్చిన మనసున్న తల్లి మనసున్న జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే మోడర్న్ ఎడ్యుకేషన్ ఇస్తున్న మద్రసాలకు అమ్మఒడి విద్యా కానుక పథకాల్ని వర్తింపచేసినది ఒక జగనన్నే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే వైఎస్ఆర్ షాదీ తోఫా ప్రతి ముస్లిం ఆడబిడ్డ వివాహాన్ని ఎటువంటి కష్టం లేకుండా సంతోషంగా జరుపుకునే విధంగా ఈరోజు వైఎస్ఆర్ షాదీ తోఫాని కూడా జగనన్న ఇస్తున్న సంగతిని మరోసారి మీ అందరికి కూడా గుర్తు చేస్తున్నాను. మైనారిటీ సోదరమణులకి ఈ షాదీ తోఫా కింద ₹1,00,000 ఇవ్వటం అనేది ఎంత పెద్ద మనసో ఒకసారి మీ అందరూ కూడా గుర్తించాలి. అలాగే మీరు చూస్తే 2019 ఎన్నికల్లో మైనారిటీలు 4 ఎమ్మెల్యేలు చేశారు. 4 ఎమ్మెల్యేలు చేశారు. 3 ఎమ్మెల్సీల్ని మైనారిటీలు చేశారు. ఒక డిప్యూటీ సీఎం 5 సంవత్సరాలుగా మీ అందరికీ సేవ చేయడానికి డిప్యూటీ సీఎంగా మరి అంజద్ బాషా గారిని ఏ విధంగా ఎన్నుకున్నారో మీ అందరికీ తెలుసు. అలాగే మన సోదరి జకియా ఖాన్ గారిని శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకొని మరి మైనారిటీ సోదరీమణుల మీద ఎంత ప్రేమ ఉందో కూడా నిరూపించుకున్నారు. అంటే మైనారిటీ పక్షపాతి జగనన్న అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే 2024 ఎన్నికల్లో ఇదే మైనారిటీల నుంచి 7 మందికి ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసే అవకాశాన్ని కూడా జగనన్న ఇచ్చారు అనౌన్స్ చేశారన్న సంగతి గర్వంగా చెప్పగలను. సో ఈరోజు ఈ షాదీ మహల్ మీ కళ అయిన ఈ షాదీ మహల్ ఓపెనింగ్కి మా సోదరుడు డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారిని అలాగే మా సోదరి జకియా ఖాన్ గారిని పిలవగానే చాలా పెద్ద మనసుతో మనందరి కోసం వచ్చి వారి స్వహస్తాలతో ఈరోజు షాదీ మహల్ని ఓపెన్ చేసి మీ అందరితో ఈరోజు ఇక్కడ భోజన కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సమయం వెచ్చించి మార్నింగ్ 6 గంటలకి కారులో బయలుదేరి కడప నుంచి ఇంత దూరం వచ్చారన్న విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటే మీ మీద ఈ పార్టీకి మాకు ఎంత ప్రేమ అభిమానం ఉందో కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అందరూ చెప్పారు మన నియోజకవర్గంలో ముస్లిం ఓటర్స్ తక్కువ ఉన్నా కూడా మన ముస్లిం సోదరీమణుల కోసం ఈ షాదీ మహల్ని ₹1,85,00,000 జగనన్న ఆశీర్వాదంతో అంజద్ బాషా గారి సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా క్వాలిటీగా కట్టుకోవడం జరిగింది. అలాగే తుడా వారి సహకారంతో ₹56 లక్షలతో ఇప్పుడు వెనక సైడు మన కిచెను సంపులు అలాగే బాత్రూమ్స్ కూడా జెంట్స్కి లేడీస్ కడుతున్నాం. పైన మళ్ళీ రూమ్స్ కూడా వేస్తూ ఉన్నామన్న సంగతి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా 5 మండలాలు 2 మున్సిపాలిటీలో ఉన్న మసీదుల్లో కాంపౌండ్ వాల్స్ రెనోవేషన్స్ కోసము ₹2 కోట్ల ఫైల్ పెడితే నిన్ననే అది శాంక్షన్ అయి మన అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక గిఫ్ట్ ఇచ్చిన మన డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు అలాగే అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మనం అనుకున్న కళ నెరవేరినందుకు ఈరోజు మా ఇంట్లో మీ అందరికీ తెలుసు ఈ మధ్యలోనే రంజాన్ చేశాం. సో దానికి అందరూ కూడా మామూలుగా ఆడవాళ్ళు రారండి మా దాంట్లో ఓన్లీ మగవాళ్ళే వస్తారు అని చెప్పారు. ముందు రోజు కూడా అడిగాను మహిళలు వస్తే ఎలా అరేంజ్మెంట్స్ అంటే మా వాళ్ళు రారండి అన్నారు. కానీ మగవాళ్ళకి ధీటుగా మహిళలందరూ కూడా చూస్తున్నారు కదా మా కాన్ఫరెన్స్లో ఒక ఆడబిడ్డగా నన్ను అభిమానించి ఆశీర్వదించి గౌరవించి వచ్చి ఇంట్లో కూడా ప్రేయర్స్ చేశారు. నిజంగా అది అద్భుతమైన ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. అలాగే నాకు ఎందుకు అనిపించిందో తెలీదు ఒక ముస్లిం అమ్మాయి చిన్న అమ్మాయి ఒక లెటర్ రాసింది. మా ఊరు నగిరి హెడ్ క్వార్టర్స్లో దగ్గరగా ఉన్నా కూడా ఇంతవరకు ఏ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు, ఇది కిచిడీగా ఉంది అనింది.
కిచిడి కిచిడి ఏందో నాకు అర్థం కాలేదు కొంతసేపు, అంటే గలీజ్గా ఉంది అని. సో తర్వాత ఆ లెటర్ పట్టుకొని ఆ ఊరికి వెళ్ళటం జరిగింది. ఎలక్షన్ టైంలో మనకి కింద ఏం కనిపించవు, అంతా జనాలు అడ్డం ఉంటారు, ఫుల్ ఫ్లాగులు ఫ్లెక్సీలతో. సో ఆ రోజు ఎవరికి చెప్పకుండా నేను ఆ ఊరికి బయలుదేరి ఆ పాప కోసం చూస్తే తను అడిగింది, ఇలా మా ఊరికి ఇవన్నీ కావాలి అని అడిగింది. సో ఆ చిన్న బిడ్డ కోరిక మేరకు ఆ ఊరిని దత్తత తీసుకొని ఆ మీరాసాపాలెంలో స్కూల్స్, అంగన్వాడీ బిల్డింగ్స్ రెనోవేట్ చేశాం, రోడ్స్ అన్నీ వేశాం. అక్కడ హౌసింగ్ కూడా సెపరేట్గా ముస్లిమ్స్ కోసమే ఇంకొక ఊరిని కూడా తయారు చేశామని గర్వంగా చెప్పగలను. అలాగే వారు ఏం అడిగినా కూడా చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నానన్న విషయం కూడా వారందరికీ తెలుసు. అంతేకాకుండా మా నియోజకవర్గంలో వడమాళ్ళపేటలో ఒక కోఆప్షన్ మెంబర్ని ఇవ్వటం జరిగింది. అలాగే నగిరి రూరల్లో ఒక కోఆప్షన్ మెంబర్ ఇవ్వటం జరిగింది. మున్సిపాలిటీలో ఎలాగో ఇవ్వాల్సిన అవసరం ఉంది, కానీ లేని చోట కూడా ఇచ్చి మైనార్టీ సోదరులు వారికి వారి సమస్యల్ని దూరం చేసుకోవడంలో ఒక నాయకత్వాన్ని ఇవ్వాలనుకొని ఇవ్వటం జరిగింది. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమానికి కారణమైన మా మహీన్ గారు, సో నాతో వచ్చిన రోజు నుంచి నేను అపోజిషన్లో ఉన్నప్పుడు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యంలో తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత మైనార్టీ కార్పొరేషన్లో డైరెక్టర్గా చేయడం జరిగింది. అండ్ ఆయన కోరిక మేరకు ఇక్కడ ఇంత పెద్ద షాదీ మాల్ కట్టడం జరిగింది. అంటే నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే, చాలామందికి ఓట్లు వేయించే సత్తా ఉంటుంది, లేదా మన కోసం ప్రాణాలు త్యాగం చేసే సత్తా ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడంలో కానీ, లేదా ఒక బిల్డింగ్ ఈరోజు కన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక క్వాలిటీగా చేయడంలో మహీన్ గారు 100 మార్క్స్ సంపాదించారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారు, జకియా ఖాన్ గారు ఇద్దరు షాక్ అయ్యారు లోపలికి వచ్చి, ఇది గవర్నమెంట్ బిల్డింగేనా, ఇది ప్రైవేట్దా అని అడిగారు. అంటే అంత క్వాలిటీగా కట్టివ్వటం అనేది కూడా ఒక గొప్ప విషయం. సో నగిరిది కూడా ఆయన కడతారంటే శాంక్షన్. సో నగిరి షాదీ మాల్ కూడా మన ఎలక్షన్ అయిన వెంటనే, ఎందుకంటే 60 రోజుల్లో ఎలక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మీరు కోరిన ప్రకారం అక్కడ కూడా కట్టిస్తామని తెలియజేసుకుంటూ, మరి మన నియోజకవర్గం మొత్తం ఉన్న మసీదుల రెనోవేషన్ అండ్ కాంపౌండ్ వాల్స్ కూడా వర్క్స్ ఇమీడియట్గా టేకప్ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని, ఇంత గొప్ప కార్యక్రమం చేపట్టినందుకు మీ అందరి కోసం అవకాశం ఇచ్చిన జగనన్నకి పాదాభివందనాలు చేస్తూ, మరోసారి అంజాద్ బాషా అన్నకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత దూరం వచ్చినందుకు మా జకియా ఖాన్ గారికి ప్రేమతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.